సండే కదండీ! కక్కాముక్క లేకపోతే ముద్ద దిగదు కాబట్టి మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూసేయండి మీకోసం. మీ ఇంట్లో ఏంటో కూడా చెప్పండి. సో, అదే రోజు మా ఇంటికి గెస్టులు కూడా వచ్చారు. సో, ఎవరో చూడండి మీరు ఈ వీడియోలో. హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సండే కాబట్టి మా ఇంట్లో స్పెషల్స్ చూపిద్దామని అయితే కనుక నేను వీడియో తీస్తున్నాననమాట. సో, మీరు గనుక మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. సో, ఫస్ట్ బిర్యానీ కోసం అయితే ప్రిపరేషన్ చేసేస్తున్నాననమాట నేను. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను. నెక్స్ట్ క్యారెట్ కట్ చేయాలి. సో, క్యారెట్ అయితే తీసుకుని దీనైతే కనుక మటాష్ అని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట రౌండ్గా. క్యారెట్కి రౌండ్గా కట్ చేస్తేనే బాగుంటుంది. సో, నెక్స్ట్ అయితే కనుక అందులోకి క్యారెట్ అండ్ టమాటో అండ్ మిర్చి, పొటాటో, ఆనియన్స్ అయితే చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఫ్రాన్స్ ఫ్రై అయితే చేద్దామని బాగానైతే పెట్టేసి అందులో ఆనియన్స్ వేసేసి ఫ్రాన్స్ అయితే వేసాను అనమాట. ఎందుకంటే తక్కువ టైంలో తొందరగా అయ్యే ఐటమ్ అనమాట ఫ్రాన్స్ అనేది మనకి. సో, ఎక్కువ టైం అయితే పెట్టక్కర్లేదు దానికి. అందుకే ఫస్ట్ అయితే కనుక ఫ్రాన్స్ వేసేసాను అనమాట. ఇందులో అయితే ఫ్రాన్స్ వేసేసాను. ఫ్రాన్స్ వేసిన తర్వాత కొంచెం బాగా తిప్పుకోవాలన్నమాట. నేను ఈ వీడియోలో మీకు నేను ఇంట్లో స్పెషల్స్ ఏం చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో కావాల్సిన ఐటమ్స్ కూడా ఏమేమి వేసానని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడైతే మనం వంటలు చేసింది ఏమీ లేదండి. ఇక్కడ మనం అంతా పైపైన షో అనమాట. అంతా చేసింది మా అమ్మ, అక్క. సో, నెక్స్ట్ ఇందులో చిల్లీ పౌడర్ వేసేసి ఇంకొంచెం సాల్ట్ అయితే కనుక యాడ్ చేసి కొంచెం వాటర్ వేయాలన్నమాట. ఎక్కువ కాదు ఇందులోకి. సో, ఎందుకంటే కొంచెం ఎగరాలి కాబట్టి ఇలా వాటర్ వేసేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఎగిరాకనమాట. ఇందులోకి అయితే ఆనియన్స్ అయిపోయినాయి అంట. మా అమ్మ వచ్చి ఆనియన్స్ అయిపోయినాయి అమ్మ, కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టవా అంది. మనమేదే పెద్ద పొట్టుకొత్తులాగా ఓకే కట్ చేసేస్తాము అని చెప్పేసి అయితే కనుక బడాబడా అని కట్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. సో, గెస్ట్లు ఎవరో అనేది ఈ వీడియోలో మీకు కొంచెం థాట్ అయితే రావచ్చు అనమాట. ఎందుకంటే పక్కన పర్సన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసాను. ఇదైతే చికెన్ కర్రీకి అనమాట. సో, ముందైతే కుక్కర్ పెట్టేసి కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి మిర్చి అండ్ ఆనియన్స్ అయితే కనుక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే బాగా కదనమాట. చికెన్ కూడా 1 టైం 2, 3, 4 టైమ్స్ అయితే కనుక వాష్ చేసేసుకుని అయితే వేసేస్తున్నాను. అంత క్లిప్ తీయలేదు. సో, ఇక్కడ వేసేసిన తర్వాత అయితే కనుక బాగా తిప్పుకోవాలి దీన్ని. ఎంత మనకి తిప్పుకుంటే అంత ఇది అనమాట. అందులో అయితే నేనైతే కనుక ఇంకా కొంచెం పీస్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే కనుక సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేయను. అమ్మోళ్ళు అయితే కనుక వేసేస్తారు. అందులో లైట్గా అండ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, కొంచెం పుదీనా అండ్ ఫ్లేవర్ వేస్తే బాగుంటుందని కొద్దిగా పుదీనా వేసాము. అందులోకి అల్లం పేస్ట్ వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసాను అనమాట. ఇది వచ్చేసి బిర్యానీకి నేను వచ్చేలోపు అయితే కనుక మాకు బిర్యానీ ఐటమ్స్ అన్నీ అందులో వేసేసింది. ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ 2 విజిల్స్ రాగానే అయితే కనుక ఇంక ఇక్కడ కొంచెం ఎగరపెడుతున్నాం అనమాట. నెక్స్ట్ ఇది బిర్యానీలోకి మసాలా దినుసుల కోసం అయితే కొంచెం పౌడర్ అయితే బాగా కొట్టుకున్నాను. అదైతే ఘాట్ ఎక్కువ వస్తుందని. సో, వాటర్ అయితే కనుక వేసేసి ఇందులో అయితే పెట్టాను. మీకు ఇలాంటి బిర్యానీ రెసిపీ కావాలంటే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అయితే కనుక పోస్ట్ చేశానండి. సో, లింక్ అయితే కనుక నేను కింద ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. సో, నెక్స్ట్ అయితే చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఈ రెండు అయితే కనుక ఇందులో బిర్యానీలో కూడా రైస్ వేసి అయితే కొంచెం కుక్కర్ మూత అయితే పెట్టేసాము. దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుంటే నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనం చికెన్ తినాం కాబట్టి సో, మష్రూమ్స్ కర్రీ అయితే కనుక చేసుకున్నాను అనమాట. నా ఓన్ ప్రిపరేషన్ అది. సో, మీకు ఇది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ అవుతుంది, వస్తుంది ఎప్పుడు అనేది కొంచెం ఐడియా లేదనమాట. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి దీనికి. సో, ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేసేసుకుని ఆయిల్ వేసేసుకుని అందులో కూడా మిర్చి అండ్ ఆనియన్స్, కరివేపాకు అయితే ముందు కొంచెం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా మష్రూమ్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. మష్రూమ్స్ అయితే మా మరిది గారికి ఉందండి స్టోరు. నేచురల్ మష్రూమ్స్ అనమాట, ఆర్గానిక్ అయ్యి. సో, అవైతే వీటికన్నా కనుక టేస్ట్ అనేది 100 టైమ్స్ అయితే సూపర్ ఉంటాయండి. అవి క్వాలిటీ కూడా బాగా ఉంటాయి, ఎందుకంటే నేచురల్ కాబట్టి. మీకు ఎవరికైనా మష్రూమ్స్ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో, డెలివరీ కూడా చేస్తారనమాట. అంటే ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు, చెప్తున్నాను. సో, ఇంకా మష్రూమ్స్ అయితే కనుక నేను చాప్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో, ఇవనేది 2 పీసెస్ కన్నా 4 పీసెస్ అయితే బెస్ట్ అనమాట. 2 పీసెస్ అంటే కొంచెం పెద్దగా వస్తాయి, 4 పీసెస్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి అనమాట ఇలా కట్ చేసుకుంటే. ఇది చూడండి, వీటికన్నా నేచురల్ మష్రూమ్స్ అయితే ఎంత బాగుంటాయండి, టేస్ట్ కూడా అలాగే ఉంటాయి అనమాట. సో, ఇవైతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టి అలా స్టోర్ చేస్తారు, అవైతే అలా కాదు, డైరెక్ట్గా మనకి స్టోర్కి విజిట్ వెళ్ళి కూడా చేయొచ్చు అనమాట, తీసుకోవచ్చు. సో, ఒకసారి అయితే కనుక మాకు పంపించారు మా మరిది గారు. అసలు ఎంత బాగున్నాయండి, ప్రాసెస్ కూడా వాళ్ళే చెప్తారనమాట, అందులో ఎలా కుక్ చేసుకోవాలి వాటిని అనేది. ఇవైతే కనుక అలా ఉండవు, టేస్ట్ అనేది కూడా కొంచెం మనకి చేంజ్ అవుతుంది కాబట్టి నేను వాటిని అయితే కనుక ప్రిఫర్ చేస్తాను. సో, ఆ రోజు అంత ఐడియా రాలేదనమాట, అందుకే ఇవి తెచ్చుకున్నాను. బట్
అంత బాగాలేదండి టేస్ట్ అయితే నాకు. బట్ తినాలి కదా, అందుకే తిన్నానమాట. సో ఇవైతే కనుక పక్కన చాప్ చేసేసుకుని దీనికోసం అయితే ఒక 2 ఆనియన్స్ అయితే తీసుకొని చాప్ చేసేసుకున్నాను. అందులోకి ఒక టమాటా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా మనకు వస్తుందన్నమాట టమాటా. సో ఇలా కుక్ చేస్తే కనుక మా హస్బెండ్ అయితే కనుక బాగా చెప్తారనమాట. సో నాకు చాలా హెల్ప్ అనమాట మా హస్బెండ్. సో మష్రూమ్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఈ ప్రాసెసింగ్ అంతా నాకు ఆయన చెప్పి, నాకు అసలు మష్రూమ్స్ అంటే ఎంత చిరాకోనండి. కానీ ఆయన మ్యారేజ్ అయ్యాక కానీ ఇష్టం అనమాట అవంటే. బాగుంటాయి, చికెన్ కన్నా అవే బాగుంటాయి. సో ఇక్కడైతే ఇంకా చాప్ చేసేసుకున్నాను పక్కన. మష్రూమ్స్ కర్రీ ప్రాసెసింగ్ కూడా అయితే కనుక నేను చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇలా కుక్ చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇంకా ఇందులో అయితే ఆయిల్ వేసేసుకుని ఆనియన్స్ అండ్ మిర్చి చాప్ చేసిన వేసుకున్నాం కదా. దీనికోసం అయితే టమాటా అండ్ ఆనియన్ అండ్ పల్లి అండ్ కొంచెం కాజు వేసుకుని ఫ్రై చేసుకుని అయితే కనుక వేసుకున్నాను నేను. అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుని మష్రూమ్స్ ఉన్నాయి అవి డైరెక్ట్గా వేసేసుకొని ఒక 2 or 3 minutes అయితే కనుక బాయిల్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనకి కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యింది అనుకునేటప్పుడు ఇంకా మనం కారం అండ్ ఉప్పు వేసుకుని దింపుకోవడమే అనమాట. మా అమ్మ అందులో కొంచెం 4 పచ్చి బఠానీలు ఉంటే వేసింది. సో మీరు ఎవరన్నా స్కిప్ చేయొచ్చు, వేయకపోతే నచ్చకపోతే కనుక ఇలా వేస్తే కనుక బాగుంటుంది. సో నెక్స్ట్ చాలా బాగా వచ్చిందండి మష్రూమ్స్ కర్రీ. నేను ఫస్ట్ టైం కుక్ చేశాను అనమాట. ఇలా అయితే కనుక కుక్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే కనుక గ్యారంటీగా చెప్పగలను, ఎందుకంటే నా కర్రీ అని కాదు, ఇలా ట్రై చేయండి. సో చూడండి ఇక్కడ ఎంత ఇలాగా కనిపిస్తుందో మీకు తెలుస్తుంది మ్యాక్సిమం. ఇలా అయితే కనుక నేను సండే అయితే కనుక ఇలా జరిగిందండి మాది. చికెన్ తినకూడదు కాబట్టి అలా మష్రూమ్స్ వండుకున్నాను. ఇంకా ఇటు సైడ్కి వచ్చేస్తే మా అమ్మాయికి హాట్ వాటర్ అనమాట. ఇందులో అయితే కనుక నేను హీట్ చేస్తాను, దానికోసం ఇప్పటికప్పటికే హాట్ వాటర్ ఇస్తాము. సో ఇంక అయిపోయిన తర్వాత బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకొని మనం అయితే కనుక వేసేయడమే అనమాట. పొట్టలో అయితే పొద్దునుంచి అయితే ఇవన్నీ చూసినాయి కదా, ఇంక ఎలుకలు అయితే పరిగెత్తేస్తున్నాయి అనమాట నాకు, ఎప్పుడు తింటావు అని. సో ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేసేసుకుని మనం తినేయడమే. మీకు లాస్ట్లో ఏమేమి వంటలు చేసామని కూడా నేను వీడియో క్లిప్ తీస్తాను మీకు కానీ. సో వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీ ఇంట్లో ఏం వండుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. సో గెస్ట్లు అన్నా కదండి, గెస్ట్లు అనేది ఎవరో కాదు, మా అక్కమ్మ బాగా వచ్చారనమాట. సో ఇంకా బిర్యానీ అయితే కనుక సూపర్ డూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ మనం తిన్నాం కాబట్టి దాన్ని స్కిప్ చేసేసేదాం. మష్రూమ్స్ కర్రీ అయితే కనుక చాలా అంటే చాలా చాలా టేస్ట్ బాగుంది. సో బగారా రైస్కి కానీ మనం ఉత్తి బిర్యానీ వేసుకున్నప్పుడు అలాంటి కర్రీ చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి టేస్ట్ అనేది. సో మీకు తెలుసు కదండి, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు అలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నేనైతే అలాంటి వీడియోస్ కోసం ట్రై చేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్.